గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనం ముందుగా వినాయకుడిని తలుచుకొని ఓం శ్రీ గణపతాయ నమః అని, తర్వాత అమ్మవారిని ఓం శ్రీ కనకదుర్గాయ నమః అని ప్రార్థన చేసుకొని మొదలు పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ చిన్న చిన్న దేవతలు గుడులు ఉంటాయి. వాటికి కూడా మనము దండం పెట్టుకొని అలాగ నడుస్తూ ఉంటే అసలు గిరి ప్రదక్షిణ చేసిన ఫీలింగే ఉండదు. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అయితే స్టాల్స్ ఉంటాయి, ఫుడ్, వాటరు, అలాగే టీ, కాఫీ ఇలా. అలాగే వాటితో పాటు గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. చాలా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే గిరి ప్రదక్షిణ చాలా బాగా చేసుకోవచ్చు. ఇలాంటి గిరి ప్రదక్షిణ మనకి ఏ టెంపుల్స్లోని కూడా ఇంత బాగా ఉండదు. ఈ ఒక్క విజయవాడలోని మాత్రమే చక్కగా భక్తులందరికీ కూడా చాలా రకాల ఫుడ్, వాటర్స్, ఫ్రూట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా కనుక వస్తే పౌర్ణమికి ముందు వచ్చి ఈ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే చేయొచ్చు. నాకైతే అసలు నడిచినట్టే ఫీలింగే అని అనిపించలేదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు: శుభ్రమైన మనస్సుతో వెళ్ళాలి. ఎటువంటి ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ మనసులోంచి తీసేసి అమ్మవారి మీద మనస్సు పెట్టుకొని అమ్మవారిని స్మరించుకుంటూ వెళ్ళాలి. స్త్రీలు గిరి ప్రదక్షిణ చేస్తే ఆ కుటుంబంలో శాంతి అన్నది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల చదువుల్లో మంచి విజయాలు సాధిస్తారు. అలాగే వారి కుటుంబముపై పడిన దుష్ట ప్రభావం మొత్తం కూడా పోతుందన్నమాట. గిరి ప్రదక్షిణ చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మాకైతే చాలా ఫలితాన్ని ఇచ్చింది. మేమైతే అనుభవించాం కూడా. ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మా ఫ్యామిలీలో చాలా మంచి మంచి సంఘటనలు అయితే జరిగినాయి. మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా విజయవాడ వస్తే కనుక గిరి ప్రదక్షిణ తప్పకుండా చేయండి. చాలా మంచిది. కుదిరితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేయడానికి ట్రై చేయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకైతే చాలా మంచి జరిగింది. అమ్మవారి కటాక్షం మా మీద అయితే ఉంది. ఆ నమ్మకం అయితే మాకు చాలా కనిపించింది. నేనైతే ఈ గిరి ప్రదక్షిణ నా పెళ్ళైన ప్రతి సంవత్సరం నుంచి చేస్తున్నాను. 2-3 సార్లు అయితే మా అత్తయ్య గారితో వెళ్ళాను. మధ్యలో ప్రెగ్నెన్సీ, మా పెద్ద బాబు అలాగే మా చిన్న బాబు ప్రెగ్నెన్సీ టైంలో అయితే వెళ్ళలేదు. ఇది మళ్ళీ రీస్టార్ట్ అన్నమాట. మా పిల్లలిద్దరు పుట్టేసిన తర్వాత ఈసారి మా హస్బెండ్, నేను ఇద్దరం కలిసి చాలా మంచి ఒక కోరిక మేరకు అయితే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మాకైతే 100కి 200 సక్సెస్ అయితే అయ్యింది. అమ్మవారి కటాక్షం అంటే మామూలుగా మాటలు కాదు కదండి. యాక్చువల్లీ మా కోరిక ఏంటంటే మా పెద్ద బాబుకి సర్జరీ కోసం అనేసి మేము ప్రతి సంవత్సరం చేస్తాము. కాకపోతే ఈసారి చేసిన గిరి ప్రదక్షిణ అయితే మా బాబు కోసం చేసాము. సర్జరీ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. మా బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు. నేను ఒక పునర్విక వీడియో ఒకటి వైరల్ అవుతున్నప్పుడు ఇలా మా బాబుకి సర్జరీ అండి, అందరూ ప్రేయర్ చేయండి, బ్లెస్ చేయండి అనేసి చిన్న మెసేజ్ పెట్టాను ఆ వీడియో కింద. బట్ నాకైతే చాలామంది అయితే నాకు చాలామంది బ్లెస్ చేశారు. సో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి బాగా పనిచేసినాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ. నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాను. ఈసారి కుదిరితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఆ వీడియో నాకు కనిపించలేదు. సో నాకు రిప్లైస్ అయితే చాలా వచ్చినాయి, థౌజండ్స్లో అయితే వచ్చినాయి. మీ బాబుకి ఏం కాదు, అమ్మవారి కటాక్షం ఉంటుంది, శివయ్య కటాక్షం ఉంటుంది అని చాలామంది మేము ప్రేయర్ చేస్తామని చాలామంది అయితే మెసేజ్లు పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోయింది. మేము మొత్తం అంతా గిరి ప్రదక్షిణ చేసేసిన తర్వాత మళ్ళీ వినాయకుడి గుడి దగ్గర నుంచి మళ్ళీ లైన్ పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం చేసేసుకొని కిందకి దిగి అక్కడ ప్రసాదం కూడా పెట్టారు. ఆ ప్రసాదం తిన్నాము. మీరు కూడా మిస్ అవ్వకండి. ప్రసాదం అయితే చాలా టేస్ట్గా ఉంది. అందరికీ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే జై దుర్గా అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.